మీకు సమర్పిస్తున్న వారు సూర్య ఎలక్ట్రానిక్స్ గంగానమ్మ గుడి ప్రక్కన జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని ఎంపీ సోషల్ క్లబ్ నందు జరిగిన సిఐటియు డివిజన్ 4వ మహాసభ. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదవబోయే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ అని తెలిపిన బాలల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో ఘనంగా ముగిసిన నీలాలమ్మ తల్లి చతుర్థి వార్షికోత్సవ వేడుకలు, వారి అన్న సమారాధన. జంగారెడ్డిగూడెం దండమూడి కళ్యాణ మండపంలో శనివారం జరగనున్న అయోడిన్ అవగాహన సదస్సు. జంగారెడ్డిగూడెం మండలంలోని 5 నుండి 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2015-16 సంవత్సరానికి గాను ఉపకార వేతనానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి దారవతి సుబ్బారావు తెలియజేశారు. వసతి గృహ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చొరవ చూపించి విద్యార్థులందరికీ ఆన్లైన్ దరఖాస్తు చేయించాలన్నారు. 5 నుండి 8వ తరగతి చదివే బాలులకు 1000 రూపాయలు, బాలికలకు 1500 రూపాయలు, అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు 2500 రూపాయలు ఉపకార వేతనాలు అందుతాయని ఆయన తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయి గ్రామ పంచాయతీ పరిధిలో గల జొన్నవారిగూడెం నందు 7,50,000 రూపాయల నిధులతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పరిమి శ్యామ్ సుందర్, ఉప్పునుతల పుల్లారావు, పెన్నమనేని షణ్ముఖరావు, కొడవటి సత్యరాజు, పోటు సత్యనారాయణ, మండవ భూషయ్య, కె కృష్ణకుమారి, పొంతు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన 3 అయ్యప్ప మాలదారులు శుక్రవారం సైకిల్ పై శబరిమలై పయనమై వెళ్లారు. నులకాని నాగు, నల్లగోపు సుబ్రహ్మణ్యం, బత్తుల వెంకటేశ్వరరావులు అయ్యప్ప మాలతో శబరిమలై వెళ్లారు. వీరి యాత్రను వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ పై వెళ్తున్న ఈ స్వాములు గతంలో కాలినడకను కూడా శబరిమలై వెళ్లారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ 77వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని శ్రీ సాయి భరద్వాజ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో సాయిబాబాకు భరద్వాజ గురూజీకి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, శ్రీ షిరిడి సాయినాథుని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసిన మహనీయుడు భరద్వాజ మాస్టర్ అని, నేడు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టడం పుణ్యదాయకమని వారు తెలిపారు. సాయిబాబా ఏకపారాయణం, బాబా భజన మరియు సాయి గీతాలను ఆలపిస్తూ పట్టణంలోని ప్రజలకు సాయినాథుని మహిమను తెలియజేస్తూ భరద్వాజ మాస్టర్ సందేశాన్ని సమాజానికి పంచాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సాంబశివరావు, ప్రసాద్, మంచు శ్రీను, బ్రహ్మం, వీరబాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం శ్రీ సాయి భరద్వాజ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయినాథుని భరద్వాజ మాస్టర్ గారిని ఈరోజు పురవీధులలో ఊరేగిస్తున్నాం. ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా శ్రీ సాయినాథుడిని ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఆయనను పరిచయం చేసి, పూర్వకాలంలో ఏదో సాయినాథుడు అంటే తెలియని రోజులలో ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సాయినాథుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహాత్మను గురించి ఎంతో గొప్పగా చెప్పిన వ్యక్తి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారి యొక్క జన్మదినాన్ని, ఈ 77వ జన్మదినాన్ని మనం చేసుకోవడం ఎంతో పుణ్యదాయకం. అలానే ప్రతి సంవత్సరం కూడా శ్రీ సాయి భరద్వాజ సేవా సమితి తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తుంటాం. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలోని నీలాలమ్మ తల్లి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలాలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నాయుడు భానుమూర్తి, దండ్రు రాము, వామిశెట్టి సత్యనారాయణ, పారేపల్లి సురేష్, గంగుల సర్వేశ్వరరావు, జుజురి వేణు, నల్లగోపు త్రిమూర్తులు, పారేపల్లి సత్యనారాయణ, పారేపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సూర్య ఎలక్ట్రానిక్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా మీ సూర్య ఎలక్ట్రానిక్స్ లో అన్ని ప్రముఖ కంపెనీల టీవీలు, ఎల్సీడీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు మరియు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్స్ కొనుగోలుపై గొప్ప తగ్గింపు ధరలు కలవు. అంతేకాకుండా ప్రతి కొనుగోలుపై కంపెనీ ఆఫర్లతో పాటు మీ సూర్య ఎలక్ట్రానిక్స్ వారి ఆకర్షణీయమైన బహుమతులు కలవు. ఇంతేకాకుండా వివిధ రకాల ఆఫర్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది మీ సూర్య ఎలక్ట్రానిక్స్. త్వరపడండి. సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224390 226646. శెట్టి జ్యువెలర్స్ ఏసీ, గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్. ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. కేబుల్ టీవీ రంగంలో నూతన విప్లవం. డిజిటలైజేషన్ లో భాగంగా జంగారెడ్డిగూడెం నెట్వర్క్ డిజిటలైజేషన్ కాబడి 100 ఫ్రీ ఛానల్స్, 85 పే ఛానల్స్, 15 డిజిటల్ ఛానల్స్ తో మీ ముందుకు వచ్చేసింది. మరెందుకు ఆలస్యం? వెంటనే సెట్ ఆఫ్ బాక్సులకై సంప్రదించండి. సెట్ ఆఫ్ బాక్సులను అమర్చుకోవడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ ప్రసారాలను ఇప్పుడు ఉన్న పద్ధతిలో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఛానల్స్ అందించమని నిబంధనను ఏర్పాటు చేయడం. కావున కొద్ది రోజుల్లో ఇప్పుడు అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయడంతో మీకు ఛానల్స్ అందుబాటులో ఉండవు. కనుక డిజిటల్ పద్ధతిలో కేబుల్ టీవీ ప్రసారాలను మీకు అందిస్తే ఆ ప్రసారాలను నేరుగా మీ టీవీలు అందుకోలేవు. కావున విధిగా ప్రతి ఒక్కరూ సెట్ ఆఫ్ బాక్స్ ను తప్పక అమర్చుకోవాలి. మా నెట్వర్క్ బాక్సులు అత్యాధునికమైన సదుపాయాలతో ఉండటం, మా బాక్సులను పరీక్షించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించి ప్రసారాల క్వాలిటీని పరీక్షించి చూడండి. మీరే ఒప్పుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిటీ కేబుల్, జంగారెడ్డిగూడెం. వచ్చేది కాదు. తెలుగుదేశం పార్టీలో ఎలా జరిగింది ప్రవేశం? తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కంటే విభిన్నంగా ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువ అమలు చేశారు రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక నాలుగు ఉంది. దాన్ని మీరు సమర్థిస్తారు? అది నేను సమర్థించరండి. ఎందుకనంటే విభజిస్తాం, మీకు ఇష్టమైన ఆమోదయోగ్యమైన అంటే సంతకం పెట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు విభజించమని. కానీ మీరు దానికి కారణం కాదు అంటున్నారు. సామరస్యంగా విభజించమన్నారు, అంతేగాని చీకట్లో విభజించమలేదు. రంగారెడ్డిగూడెంలో పట్టణంలోకి వచ్చేసారు. కొద్దిగా రాజకీయంలోకి ఒక వైరుధ్యం ఏర్పడతాం. జనరల్గా మా పార్టీలో చెప్పుకోవాల్సినంత విభేదాలు ఏం లేవండి. అది పంచాయతీ కార్యవర్గ ఎన్నికల్లో మీరు ప్రతిపాదించినటువంటి ఒక వ్యక్తికి కోఆప్షన్ మెంబర్ ఇవ్వలేదు మరొకటి. ఆ సందర్భంలో బాహాటంగానే మీడియా ముఖంగానే కొద్దిగా అసంతృప్తి మీరు ప్రకటించారు. అది కొద్దిగా అవగాహన వాళ్ళకి లేకపోవడం వలన జరిగి ఉండొచ్చు. మీరు ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది ఒక భావన. ఏ పార్టీ వాళ్ళకి కూడా మళ్ళీ నేను వ్యతిరేకత కాదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు అంతరంగాలు ఈ ఆదివారం రాత్రి మీ సిటీ కేబుల్లో. డోంట్ మిస్ ఇట్. అంతరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ప్రాంతంలోని MB సోషల్ క్లబ్ నందు పోలవరం జంగారెడ్డిగూడెం డివిజన్ల CITU 4వ మహాసభ శుక్రవారం జరిగింది.
పిఎల్ఎస్ కుమారి ఎస్కే సుభాషిణిలు అధ్యక్షత వహించిన ఈ సభను కామ్రేడ్ ఏ రామచంద్రరావు పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు డిఎన్ఏడి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. చట్టాలను తుంగలోకి తొక్కుతున్నారన్నారు. అంగన్వాడీలకు పెంచిన జీతాలు జీవో వెంటనే విడుదల చేయాలని, బిల్డింగ్ కార్మికులకు ఇసుక సమస్యను పరిష్కరించి ఉపాధి కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సభలో సిఐటియు జిల్లా నాయకురాలు పి భారతి, అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, పూర్ణవతి, నాగవేణి, గంగాదేవి, ఆశా వర్కర్స్ గంగారత్నం, శాంతకుమారి, కుంతిమ్మ, విఆర్ఏలు కరిష్మా, ముంతాజ్, బాజీ, కె మురళి, ఆంజనేయులు, సిఐటియు నాయకులు జి వెంకట్రావు, జీవరత్నం, బాలయేసు, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు 4వ డివిజన్ మహాసభనే జరుపుకుంటున్నాం. మరి ఎన్నికల ముందు ఉద్యోగులు కార్మికులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. మరి ఎన్నికలు అయ్యి 15 నెలలు గెలిచినా నేటికి ఆ వాగ్దానాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అంగన్వాడీలు జీతాలు పెంచుతానని చెప్పి ప్రకటించి 3 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ జీవో జారీ చేయాల. ఆశా వర్కర్లకే చాలీ చాలని పారితోషికాలతో పనిచేస్తున్నారు. వాళ్ళ కనీస వేతనం అని అడుగుతా ఉన్నాం. ఎన్నికల ముందు బ్రహ్మాండంగా వీళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని ఆ రోజున వాగ్దానం చేసాం. మరి ఎన్నికలైన తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఎటువంటి ప్రయత్నం చేయట్లా. మధ్యాహ్న భోజనం వాళ్ళ బకాయిలు 7 నెలలుగా బకాయిలున్న బకాయిలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. విఆర్ఏలకి 010 ద్వారా ఇమ్మని వేతనాలు అడుగుతున్నా ఇప్పటికీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలు మర్చిపోయారు. కేవలం సబ్ కమిటీ మాత్రం వేసి మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక సమస్యతో పనులు లేక, ఉపాధి లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే ఇసుక సమస్యను పరిష్కారం చేయాలని, ఇసుక సమస్యను పరిష్కరించి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి మేము కోరుతాం. మనం నిత్యం వాడే ఉప్పులో అయోడిన్ తప్పనిసరిగా ఉండాలి. అయోడిన్ లోపం వలన గొంతుకు సంబంధించిన గాయిటల్ వ్యాధి వస్తుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రజలు అయోడిన్ సాల్ట్ వాడాలంటూ ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ప్రపంచ వ్యాప్తంగా అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల నుండి ఉదయం 9:30 గంటలకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు డిఈఎంఓ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీ అనంతరం దండమూడి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు, ఈ సదస్సుకు ఔత్సాహికులు అందరూ పాల్గొని అయోడిన్ ఉప్పు ఆవశ్యకతను తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ దిలీప్ కుమార్, హెచ్వి నరేంద్ర శేషు, డిహెచ్వి టిపి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అయోడిన్ లోప నివారణ వ్యాధుల కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తారీఖున ఈ ప్రపంచ అయోడిన్ లోప నివారణ వ్యాధుల కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈసారి ఈ కార్యక్రమం ఈ దసరా వెకేషన్ సందర్భంగా మరి 31వ తారీఖు అనగా రేపు ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా మనం జంగారెడ్డిగూడెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మన ప్రపంచ జనాభాలో చూసుకున్నట్టయితే 30% మంది ప్రజలు ఈ అయోడిన్ లోప వ్యాధులు వచ్చేటువంటి అవకాశం వచ్చేటువంటి ప్రదేశాల్లో నివసిస్తున్న చాలా గమనార్హం. ముఖ్యంగా ఈ అయోడిన్ లోపం వలన చిన్నపిల్లల్లో అయినట్టయితే బుద్ధిమాంద్యం, జ్ఞాపక శక్తి నశించడం, అలాగే గర్భవతులు, పాలిచ్చే తల్లుల్లో అయితే ఈ పుట్టబోయే బిడ్డల్లో ఈ అయోడిన్ లోపంతో పుట్టడం వలన బరువు తక్కువతోటి పుట్టడం, తర్వాత అనేక రకమైనటువంటి సమస్యలతోటి ఈ చిన్నపిల్లలు పుట్టడం అనేది సంభవిస్తుంది. ముఖ్యంగా దీనిని నివారించాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో, ముఖ్యంగా ప్రజల్లో ఈ అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో రేపు జంగారెడ్డిగూడెం హై స్కూల్ నుంచి ఉదయం 10 గంటలకి వైద్య ఆరోగ్య శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ అనంతరం దండమూడి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకి రాష్ట్ర స్థాయి నుంచి కూడా అడిషనల్ డైరెక్టరు, తర్వాత న్యూట్రిషన్ కన్సల్టెంటు మన డిఎం అండ్ హెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, పీడిఐసిడిఎస్ జిల్లా అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ అయోడిన్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి
ప్రతి ఒక్కరూ కూడా ఈ అయోడైజ్డ్ సాల్ట్ ఉపయోగించాలని చెప్పేసి కోరుతున్నాం. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువు కోరే విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఈ నెల 31వ తేదీ శనివారంతో ముగియనున్నట్లు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ రంగయ్య తెలియజేశారు. వివిధ సంస్థలలో పనిచేసేవారు వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల వారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. దీని ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఇచ్చే సర్టిఫికెట్ రెగ్యులర్ గా విద్యను అభ్యసించిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ తో సమానమని అన్నారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు త్వరపడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పలు వివరాలు ఆయన సిటీ న్యూస్ ద్వారా తెలియజేశారు. మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగారెడ్డి బాలురు పాఠశాల నందు డిస్టెన్స్ మోడ్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుటకు ప్రభుత్వం నుంచి అవకాశం కల్పించబడుతుంది. గత సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రవేశాలకు మాత్రం రేపు అనగా అక్టోబర్ 31, 2015 చివరి తేదీగా ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మా పాఠశాలలో 150 మంది 10th క్లాస్లోను 100 మంది ఇంటర్మీడియట్లోనూ చేరి ఉన్నారు. మరి రేపటిలోగా ఇంకా ఎవరైనా మిగిలిన ఉన్న అభ్యర్థులు ఉన్నట్లయితే వచ్చి మా పాఠశాలలో సంప్రదించినట్లయితే ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనే విషయాలను మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చదువు మధ్యలో మానేసి ఇప్పుడు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పై చదువులు చదువుకోలేని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల మానేసిన వారికి ఇది మంచి అవకాశం. మా పాఠశాల ఇప్పటికే ప్రతి శని ఆదివారాలు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరానికి 30 ప్రత్యేక తరగతులు ఉంటాయి. 24 తరగతులకు అటెండ్ అయితే సరిపోతుంది. కేవలం ఆదివారం నాడు 2వ శనివారం నాడు పాఠశాలలో మరి తరగతులు నిర్వహించబడతాయి. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎవరైనా చేరని వారు ఉన్నట్లయితే రేపు అనగా శనివారం 31వ తారీఖు అక్టోబరు మరి చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి రేపటిలోగా రేపు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుంది. వచ్చి నన్ను కానీ మా పాఠశాలలో పనిచేస్తున్న రవికుమార్ గారిని కానీ కలిసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది. మరి ఎవరైనా అభ్యర్థులు చదువుకోవాలని ఆసక్తి కలిగిన వ్యక్తులు వచ్చి మా పాఠశాలలో సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడలోని ఎంపీ సోషల్ క్లబ్ నందు జరిగిన సిఐటియు డివిజన్ 4వ మహాసభ. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ అని తెలిపిన బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. జంగారెడ్డిగూడెం మండలం గుడ్లగడ్డగూడెంలో ఘనంగా ముగిసిన నీలారమ్మ తల్లి చతుర్థి వార్షికోత్సవ వేడుకలు, వారి అన్న సమారాధన.